హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు అరటికాయ పిడుపు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. కొన్ని ప్రాంతాల్లో అరటికాయ తాలింపు అని కూడా అంటారు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. పెద్ద అరటికాయలు 2 తీసుకున్నానండి. చెక్కు తీసేసుకున్నాను, ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లు పెట్టుకుంటున్నానండి. 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు లాక్ చేసేసుకోవాలండి. 3 విజిల్స్ వేయించుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నానండి. మీరు మామూలు స్టీల్ గిన్నెలో వేసుకొని అరటికాయలు ఉడికించుకోవచ్చు. 3 విజిల్స్ వేస్తున్నాయండి. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. అరటికాయ అయితే ఉడికిపోయిందండి. విజిల్స్ అయిన వెంటనే కుక్కర్ తీయకూడదండి, కాసేపు వదిలేయాలి కుక్కర్ని. తర్వాత తీసుకోవాలన్నమాట, దాంట్లో ప్రెషర్ అంతా పోయే వరకు. ఇలా బాగా ఉడికించుకున్నాక అరటికాయలో నీరు తీసేసి బాగా మెదుపుకోవాలండి. మరీ మెత్తగా మెదుపుకోకండి, వీడియోలో చూపించిన విధంగా మెదుపుకోండి. పోపు దినుసులండి: ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ అండి, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి ఇది. ఆయిల్ వేసుకోవాలండి. 2 చిన్న గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడెక్కనివ్వాలండి, బాగా మరగనివ్వాలి ఆయిల్ని. ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకోవాలండి. తర్వాత పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేశాను ఇందులో. పోపు దినుసులు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ద్వారగా వేసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ తగినంత. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ముందుగా మనం మిక్సీ పట్టించిన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం అరటికాయ తాలింపులోకి కారం వేయడం లేదండి, పచ్చిమిర్చి కారం సరిపోతుంది. నేను పోపు దినుసులతో పాటు పచ్చిమిర్చి వేసేసానండి. పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కూడా వేసాను. మనం మెదుపుకున్న అరటికాయని వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అరటికాయని కలుపుకుంటూ ఉండాలండి, ఆ పోపు బాగా పట్టే వరకు. బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన అరటికాయ పిడుపు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర పైన చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లేసుకున్నాం కదండి. ఒక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచి దించేసుకోవాలి. ఇంకా అరటికాయ పిడుపు ఆర్ అరటికాయ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.